ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ మాధురి ఇవాళ అయితే మనం పప్పు మామిడికాయ లేదా మామిడికాయ పప్పు అండి మీరు ఎలా పిలిస్తే అలా ఓకేనా వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అబ్బబ్బబ్బబ్బా వడియాలు కూడా పక్కన పెట్టేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కమాన్ లెట్స్ గో ఇదిగోండి నేను ఒకే ఒక్క పుల్లటి మామిడికాయ అయితే తీసుకున్నానండి ఫ్రెష్గా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇది బాగా క్లీన్ చేసేసుకొని తొక్కు తీసేసుకోవాల్సి ఉంటుంది అనమాట తొక్కు తీసుకునే దానికి క్లీనింగ్ ఎందుకు అంటారేమోనండి ఏం కాదు క్లీన్ చేయాల్సిందే అప్పుడే నీట్గా ఉంటుందన్నమాట కర్రీ కూడాను చక్కగా ఉంటుంది ఓకే దీన్ని అయితే మనం చక్కగా పీల్ చేసేద్దాము స్కిన్ అంతా కూడాను పీల్ చేసేసి దీన్ని చక్కగా యూస్ చేసేసుకుంటాం ఇది కొత్తగా వచ్చిన మామిడికాయలు కదండి పులుపు మాత్రం చాలా చాలా ఎక్కువ పుల్లగా ఉంటుంది సో దీన్ని బట్టి మీరు పప్పు వేసుకునే దాంట్లో ఏ సైజు పుల్లటి కాయ ఏంటి అనేది చూసుకోవాలి ఓకేనా ఓకే మొత్తానికైతే మనం మామిడికాయని ముక్కలు ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకొని దీంట్లో కాస్త వాటర్ అనేది యాడ్ చేసి రెడీగా పెట్టుకుందాం ఓకే ఇలా కాస్త వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం ఒక కుక్కర్ తీసేసుకుందామా కుక్కర్లో కందిపప్పు యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసి వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవాలి బాగా కడిగేసుకోవాలండి దీన్ని ఒక 2-3 సార్లు అయితే కంపల్సరీ బాగా క్లీన్ చేసేసుకొని తగినంత వాటర్ అంటే పప్పు ఉడకడానికి తగినంత వాటర్ యాడ్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వేసేసుకొని కాస్త పసుపు అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని వాటిని ఒకసారి కదిలించుకున్నట్లయితే ఇదిగోండి మనం ముందుగా మామిడికాయ ముక్కలు రెడీగా పెట్టుకున్నాం కదా ఆ బౌల్ సెట్ చేసుకోవాలి అందులో అండ్ దీంట్లో కారం వేద్దాం అనమాట అంటే మామిడికాయ ముక్కలు వేద్దాం కారం అండ్ పులుపు అని తగిలితే పప్పు సరిగా ఉడకదు అంటారు కాబట్టి నేను ఈ విధంగా సపరేట్గా పెట్టుకుంటానండి ఎప్పుడు చేసినా కూడా ఇలాగే పెడతాను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను ఈ ట్రిక్ అనేది సో చూసారు కదా మామిడికాయ అంతా కూడా ఉడికిపోయింది అదంతా కూడా బౌల్లో నుంచి ఇలా పక్కకి బయటకు తీసేద్దాం తీసేసి బౌల్ని సపరేట్ చేసేసేద్దాం అనమాట చేసేసుకొని దీంట్లో మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా మెదిపేసుకుందాం పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో మెదుపుకోండి స్మాషర్ ఉంటే స్మాషర్తో ఈ విధంగా మెదిపేసుకోండి ఓకే ఇలా పర్ఫెక్ట్గా మెదిపేసుకోవాలండి అయితే ఇది బాగా థిక్గా ఉంది చూసారా సో మరీ ఇంత గట్టి పప్పు అయితే మనకి బాగోదు సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి బాగా కలియబెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది కాస్త మనకి వేడయ్యి బబుల్స్ వచ్చేది కదా ఆ వరకు మనం ఆ స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా సో ఇలా ఉడుకుతుంది కదా పర్ఫెక్ట్ ఈ స్టేజ్లో ఉండగా మనం పప్పును పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం ఫస్ట్ అప్పడాలు వడియాలు వేయించేసుకుందాం తాలింపుకి వేసిన ఆయిల్లోనే ముందు వేయించేసుకుందాం అనమాట వేయించేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అప్పడాలు అయితే వేయించేసానండి ఎంచక్క ఎమ్మిగా కరకరలాడుతూ అప్పడాలు అండ్ ఇదిగోండి ఈ చిప్స్ వచ్చేసి గొట్టాలు అంటాం కదా చిన్నప్పుడు ఎంత ఇష్టంగా తినేవాళ్ళం అండ్ మినప వడియాలు ఇవి కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఇవన్నీ కంపల్సరీ చేస్తానండి పప్పులు చేసినప్పుడు సో అందుకోసం ఇలా చేసామట ఇలా పెరుగు మిరపకాయలు ఇవి కూడా వేసుకున్నాక ఆవాలు జీలకర్ర అదే ఆయిల్లోనండి తాలింపు వేసేసుకోవాలి అండ్ వెల్లుల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసేసుకొని ఇవి బాగా చిటపట్లాడిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేసి కొరియాండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాం నెక్స్ట్ వచ్చేసి అది ఏమేసి అనుకుంటున్నారు ఇంగువ పప్పులో ఇంగువ చాలా చాలా టేస్ట్ వస్తుందండి చాలా మంచిది కూడా హెల్త్కి డైజెషన్కి కూడా అండ్ ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు మామిడికాయని కూడా ఇందులో వేసేసి బాగా కలియబెట్టేసేసుకొని హాట్గా సర్వ్ చేసుకొని తినేయడమేనండి వేడి వేడి అన్నంలో వేడి వేడిగా ఈ పప్పు కొత్త ఆవకాయ కాస్త నెయ్యి వేసేసుకొని అబ్బా వడియాలు పెట్టేసుకొని పక్కన తింటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బబ్బా నేను చెప్తుంటే ఇప్పుడు ఆల్రెడీ తిన్నా మళ్ళీ నాకు ఈ వీడియోలో చూస్తూ చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి ఓకే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్